రాజాసాబ్ మూవీ ఏంటండి ఫస్ట్ మీరు ఏం చెప్పారు ఈ మూవీ మీకు నచ్చకపోతే నా ఇంత అడ్రస్ ఇస్తున్నా వచ్చేయండి అన్నారు కదా. ఖచ్చితంగా వస్తారు చూడండి. ఫ్యాన్స్ అయితే అంతగానో హార్ష్ గా ఉన్నారనమాట. సో మీరు చెప్పింది ఏంటి, మాకు చూపించింది ఏంటి, మా ప్రభాస్ అని మేము అలా అనుకున్నాం. మరి మీరు ఏం చేశారు, ఇలా చేసిర్రు. అసలు నిజంగా చెప్పాలంటే రాజాసాబ్ మూవీని చూసాక లిటరలీ నాకు ఏమనిపించింది అంటే యావరేజ్ అనిపించింది అనమాట. ప్రభాస్ ఫ్యాన్ కాకపోతే మాత్రం బిలో యావరేజ్ అని అనుకుంటారనమాట. నాకైతే మూవీ పర్లేదు అనిపించింది. మీరు ఒకవేళ ప్రభాస్ ఫ్యాన్ అయితే కూడా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే ప్రభాస్ ని ఈ జోనర్ లో మనం చూడడం చాలా డేస్ అయిపోతుంది. డార్లింగ్ గానీ, మిస్టర్ పర్ఫెక్ట్ గానీ, ఆ కామెడీ గానీ, సీన్స్ గానీ అట్లా కొంచెం చాలా యాప్ వచ్చింది కదా. సో ఈ మూవీలో అయితే అలా కనపడుతుంది అనమాట. సో కానీ మంచిగా చూడాలి, అబ్బా మా సలార్ తర్వాత అండ్ నెక్స్ట్ కల్కి తర్వాత ఇంత మంచి సినిమా వస్తుందా అన్నట్టు అనుకోని మరి వెళ్తే మాత్రం మీరైతే నిజంగా బోర్ల బొక్కలు పడ్డట్టు అనమాట. నిజంగా లిటరల్లీ మూవీ చూసినప్పుడు మాకైతే నిద్ర వచ్చేసింది. అసలు నిజంగా చెప్పాలంటే ఇందులో పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయో నెగిటివ్స్ అయితే దానికైతే డబల్ ఉన్నాయి అనమాట. మీరు ఓన్లీ జస్ట్ వన్ మ్యాన్ షో అనమాట. ప్రభాస్ అన్నని మాత్రమే చూస్తాము. మాకు జస్ట్ ప్రభాస్ అన్న బాగుండి అట్లా స్క్రీన్ మీద అలా కనపడితే చాలు, మేము హ్యాపీగా మా పొట్ట ఫిల్ అయిపోతుంది అనుకుంటే మాత్రం ఈ మూవీ అయితే పక్కా మీకు వస్తాయి అనమాట. లేదు మేము అన్ని సీన్స్ చూడాలి, మాకు మంచిగా అనిపించాలి, సలార్ రేంజ్ లో కల్కి రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా బోల బొక్కలు పడ్డట్టే. నాకు అదే అనిపించింది అనమాట. అసలు ట్రైలర్ ని చూపించారు కదా. సో ట్రైలర్ లో చూపించిన సీన్స్ ని కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ మొత్తం మిక్సీ కొట్టేసి 3.4 లాగా ఈ మూవీ అయితే రిలీజ్ చేశారు. నిజంగా అసలు ఈ క్యారెక్టర్ అనమాట మనకి ఇది చూసినప్పుడు ఏమనిపించింది, అబ్బా ఈ సీన్ లో అబ్బా ఎంత బాగున్నాడు ప్రభాస్ అన్న, ఈ జోనర్ లో మనం అసలు ఎప్పుడు చూడలేదు. సో ఇక్కడ ఈ క్యారెక్టర్ కనపడినప్పుడు విజిల్స్ అనుకుని వెళ్ళాం కదా, ఈ క్యారెక్టరే లేదు భయ్య. అసలు ఎట్లుంటే చెప్పండి, ఈ క్యారెక్టర్ ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఆ క్యారెక్టరే లేకపోతే ఎట్లుంటే చెప్పండి. ఫ్యాన్స్ కి నిజంగా తలనొప్పి వచ్చేసింది. ఇంకా మెయిన్ గా ఇద్దరు హీరోయిన్స్ పెట్టండి, ఒకళ్ళు హీరోయిన్లు సరిపోవట్లేదు, ముగ్గురు పెట్టండి అన్నారంటే చెత్త వేస్ట్. అసలు వాళ్ళు ఎందుకు ఉన్నారో కూడా తెలియదు అనమాట. మనని జస్ట్ ప్రభాస్ అన్న చూస్తుంటే అబ్బా ఏమున్నాడ్రా మా అన్న అన్నట్టు అనుకుంటాం, కానీ ఈ చెత్త ఈ ముగ్గురు వచ్చినప్పుడు నిజంగా యాక్రీ అనిపిస్తుంది అనమాట. అసలు వీళ్ళని ఎందుకు పెట్టారని ఆయన అనిపించింది. నాకు సినిమా అంతా కూడా సేమ్ అలాగే అనిపించింది అనమాట. ఎక్కడ కూడా అబ్బా వీళ్ళు కొంచెం రావడం వల్ల కొంచెం పాజిటివ్ అయిందిరా, కొంచెం సినిమా చూడడానికి బాగుందిరా లేకపోతే అందంగా ఉందిరా అని చూడడానికి అస్సలకే లేదనమాట. మన ప్రభాస్ అన్న ఖాళీ గోటికి కూడా సరిపోవట్లేదు, వాళ్ళు అట్లున్నారనమాట. సో ఇప్పుడు మనకి డైరెక్టర్ ఆల్రెడీ చెప్పారనమాట, మీకు ఫైట్స్ కావాలా ఫైట్స్ ఇరుకు, డాన్స్ కావాలా డాన్స్ ఇరుకు, హర్రర్ కావాలా హర్రర్ ఇరుకు. హర్రర్ అన్నారు కదా, దీని గురించి కొంచెం మాట్లాడతాను వెయిట్. నెక్స్ట్ ఫైట్స్ కావాలా, రొమాన్స్ కావాలా, అన్ని ఇరుకు, అన్ని ఇరికిచ్చినాం అనేసి అన్నారు కదా. నిజంగా ఇరికిచ్చినట్టే ఉంది. కావాలని బలవంతంగా అక్కడ లేకపోయినా, అక్కడ స్పేస్ లేదు కానీ తీసుకొని మరీ ఇరికిచ్చినట్టుంది అనమాట. నిజంగా ఎంత వరస్ట్ గా ఉందంటే నాకైతే యావరేజ్ అని చెప్పాను కదా, ఇక అది బిలో యావరేజ్ అనిపిస్తుంది మీకు. మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా నిద్రే వస్తుంది అనమాట. కానీ లేదు అంటే ఇక మన ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో, నిజంగా వన్ మ్యాన్ షో లాగే అనిపిస్తుంది. ప్రభాస్ అన్న వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆయన నవ్వుతున్నప్పుడు అబ్బాయి ఉన్నాడు మా అన్న అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఈ నానమ్మ క్యారెక్టర్. అసలు ప్రభాస్ అన్న ఎంత హైప్ ఇచ్చారంటే ఈ నానమ్మ క్యారెక్టర్ అయితే నాకైతే ఒక హీరో లాగా, అసలు ఈ క్యారెక్టర్ అంతా కూడా ఒక హీరో లాగా అనిపిస్తుంది, ఒక హీరో మెటీరియల్ లాగా అనిపిస్తుంది. అంటే ఏం లేదు డొల్ల, అసలు ఏముంది అసలు. అదేంటంటే ఫస్ట్ సింపుల్ గా స్టోరీ లైన్ చెప్పాలంటే ఏం లేదు భయ్య. ఒక తాత ఒక నానమ్మ అనమాట. సో తాత కీర్ అనమాట. సో తాత అనేది చనిపోతాడు, అది కూడా జస్ట్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు అనమాట. ఆయన ఏంటంటే బాగా పేరు దాల్చిన అంటారు కదా. సో ఆయన పెద్ద ఫకీరు. సో ఆయన చిన్న గుండెపోటు చచ్చిపోవడం ఏంటి నిజంగా జోక్ అనిపించింది, నాకైతే నవ్వు వచ్చింది కూడా. ఓకే, ఇక ఈ నానమ్మ ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని తలుచుకుంటూ ఉండడం వల్ల ఈ మనవాడు చూసేసి ఆమె కోసం మన తాతను తీసుకొద్దాం అనేసి గుహకి వెళ్తారనమాట. అక్కడ మనకి ట్రైలర్ లో ఈజీగా చూపించారు. సేమ్ భయ్య మనకి ట్రైలర్ లో ఏమైతే చూపించారో సేమ్ కంటిన్యూ చేసుకుంటూ అవే ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ ట్రైలర్ ని 3.2 లాగా రిలీజ్ చేస్తే ఇప్పటికి ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. జస్ట్ మనకి ట్రైలర్ చూపించడానికి థియేటర్ కి పిలిచారన్నట్టయితే నాకు అనిపించింది అనమాట. నిజంగా ఇదే సేమ్ ఫీలింగ్ మీకు ఇదే కలుగుతుంది చూస్తున్నప్పుడైతే. ట్రైలర్ లో ఉన్న సీన్స్ ఎక్స్ట్రా సీన్స్ ఏం లేవు. ఇంకేంటంటే ట్రైలర్ లో ఉన్న వాటిని కూడా కట్ చేసి మరి అది సీన్స్ మనకి పెట్టకుండా అంత నాశనం చేసేసాడు మారుతి అయితే. నిజంగా పోతే పాజిటివ్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. సో పాజిటివ్ ఏమన్నా అనిపించింది అంటే ఓన్లీ ప్రభాస్ తప్ప ఇక నాకు ఏం కనపడలేదు అనమాట. ఓన్లీ ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో లాగా అనిపించింది. సో ఈ వన్ మ్యాన్ షోలో ఇంకా బాగా అనిపించింది ఏంటంటే ఈ తాత ఇల్యూజన్స్ ఉంటాయి అనమాట. సో ఆయన లోకానికి వెళ్ళి ఆయననే అంటే చూపించడం ఇల్యూజన్స్ కొన్ని ఉంటాయి అనమాట. అదైతే పీక్స్ అనిపించింది అనమాట, చాలా నచ్చేసింది నాకైతే. అండ్ నెక్స్ట్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది అసలు ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ మూవీ అన్నారు కదా. సో మనం ఈ జోనర్ చూడక కూడా చాలా రోజు అవుతుంది. ఏంటంటే ఈ మధ్యలో మనకి హారర్ మూవీస్ కూడా రాక చాలా కాలం అవుతుంది అనమాట. అందరు కూడా ఆవు అని ఉంటారు, ఫుల్ హంగ్రీగా ఆకలిగా ఉంటారు అనమాట హారర్ మూవీ చూడాలనేసి. కానీ ఇది చూసాక బుడ్డ
బుడ్డోడు కూడా భయపడ్డనమాట. అంతలాగా అనిపించింది. ఈ గ్రాఫిక్స్ ఏమైనా ఉందా అని అంటే గ్రాఫిక్స్ కూడా ఏం లేదు, డొల్లా. ఇక మెయిన్ గా మనకి క్రొకడైల్ అని ఏంట్రా అట్టగొట్టేసిండు, ఎట్రా అట్టగొట్టేసిండు అనేసి మీమ్స్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి. అసలు అది కూడా ఏం లేదు. అంతా కూడా నిజంగా ఒక బొమ్మను తీసుకెళ్లి ఫైట్ చేపిస్తే, ఒక బొమ్మను తీసుకెళ్లి భయపెట్టిస్తే ఎట్లుంటది, జస్ట్ ఒక అమీర్పేట్ గ్రాఫిక్స్ ని తీసుకొచ్చి అట్లా పెట్టినట్టు అనిపించింది. ఇంకెప్పుడు అన్న ప్రభాస్ అన్న కొంచెం మా కోసం కొంచెం టైం తీసుకున్న మంచి సినిమాలు చేయన్నా, మేమైతే వెయిట్ చేస్తాం నీ కోసం, నువ్వు కనపడాలని వెయిట్ చేస్తాం, మా కోసం ఏదో ఒకట్లే ఎవరైతే వాళ్ళు వచ్చారులే అనేసి వాళ్ళకైతే ఛాన్స్ ఇవ్వడం మాత్రం ప్లీజ్ అన్నది కొంచెం అనుకుంటే బెటర్. ఇక హారర్ అంటే ఇక హారర్ లాగా ఏమనిపించలేదు అనమాట. సో స్టోరీ లైన్ కూడా చెప్పాను కదా, సో మొత్తం ఆ తాత చుట్టూ. మళ్ళీ ఇంకా నాకు దరిద్రం అనిపించింది ఏంటంటే సొంత మనవాడిని చంపాలని చూస్తున్న తాత, అసలు నిజంగా నవ్వొస్తుంది. నెక్స్ట్ ఆల్రెడీ మనకి సెకండ్ పార్ట్ ఉందని ముందే చెప్పేశారనమాట. ఆతృత షుగర్ కదా కొంచెం ఆగదు. ఈ జోకర్ సీన్ అనేది మనకి ట్రైలర్ లో ఎలా చూపించారో సేమ్ అలాగే చూపించారనమాట ఇందులో కూడా. మూవీ లాస్ట్ లో ఇంటర్వెల్ పడుతుంది, సెకండ్ హాఫ్ అయిపోతుంది, జోకర్ సీన్ వస్తుంది, అట్లా కట్ అయిపోయి రాజాస్ ఆఫ్ సర్కస్ అంట పార్ట్ 2 అనేది పడుతుంది. అదే ఇంకా ముందే మనకి ఇది రిలీజ్ చేయకుండా ఉంటే కొంచెం అన్న ఇంట్రెస్టింగ్ వస్తుంది చూడడానికన్నా. కానీ ఆ ముందే చూపించి మళ్ళీ తర్వాత ఇలా వచ్చేసరికి నాకైతే నిజంగా డిసప్పాయింట్ అనిపించింది. అది గైస్ ఇక మన రాజసాబ్ మూవీకి వచ్చేసి ఇంకొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కానీ ఓకే భయ, నాకైతే కొంచెం యావరేజ్ అనిపించింది, నచ్చింది, చూడొచ్చు, ఫ్యామిలీతో అయితే కొంచెం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అనమాట. సో ఓన్లీ ప్రభాస్ అన్న మాత్రమే నాకైతే కనిపించారు, అట్లా కనిపించారు. ఇక ఆయన ఫిగర్ అట్లాంటిది కాబట్టి అట్లా కనిపించింది, మిగిలిలో ఆనలేదన్నమాట. సో ఇక నాకైతే నచ్చింది, పర్లేదు అనిపించింది. కొంచెం సీన్స్ ని ఇంకొంచెం యాడ్ చేసి, ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి, ఇంకొంచెం బెటర్ గా చేసి చూపిస్తే ఇంకా బాగుండేది. అంటే స్టోరీ కొత్తగా ఉంది కానీ ఇంప్లిమెంట్ చేయడం రాలేదనేది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, ఫైట్స్ విషయానికి వస్తే, ఇక తమన్ అయితే మాక్సిమం ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట. సో అక్కడ ఇక సాంగ్స్ అయినా కూడా చాలా బాగా అనిపించాయి. సో ఇక ఈ పండగకి ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే మాత్రం పక్క నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను, ఒకసారి చూసి రావచ్చు అనమాట. సో మరి మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కదా, మనం వెళ్ళకపోతే ఎట్లా చెప్పండి. సో ఒకసారి మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి, చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి అనమాట. సో ఇక అడిగేసి రాజసాబ్ మూవీ రివ్యూకి వచ్చినట్లయితే మరి మన రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. హ్యాపీ సంక్రాంతి అందరికీ, బాయ్.